ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మంచి గడియలో దేవుడిచ్చిన మనందరికీ ఈ సమయములో ఆధ్యాత్మికమైన సంగతులను ముందుంచుకొని మన జీవితంలో ఏది కొదువుగా ఉన్నదో, ఏది మన జీవితంలో కోల్పోయామో, దేనికోసమైతే మనము ప్రాకులాడాలో, దేనికోసమైతే పరుగులు తీయాలో, దాని విషయములో మనిషి పట్టించుకోకుండా, దాని విషయములో మనిషి లెక్క చేయకుండా జీవితాంతము కూడా ఈ లోకములో బ్రతుకుతూ తన జీవనాన్ని సాగించుకుంటూ తన జీవిత కాలమంతా కూడా వృధా చేసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఈరోజు ఆలోచిద్దాం. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు నేను ఆశ్చర్యపోయే సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడు ప్రియులారా. అలా ఆశ్చర్యపరిచే మాటలను దైవ గ్రంథములో మనం చదువుతున్నప్పుడు, దైవ గ్రంథములో మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏంటి, మన నాలికకి ఏదైనా రుచి వంట తగిలిందనుకోండి, మన నాలికకు రుచి అయిన వంట తగిలిందనుకోండి, చాలా ఆనందిస్తాం ప్రియులారా. చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం, మాటి మాటికి అక్కడికే వెళ్ళాలనుకుంటాం. ఒక నాలుకకి రుచినిచ్చే భోజనం గురించే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు, మన జీవితానికి రుచినిచ్చే వాక్యము, మన జీవితాన్ని పరలోకానికి నడిపించే వాక్యాన్ని, ఒక రుచికరమైన వాక్యాన్ని ఇంకెంత చక్కగా మనం నేర్చుకోవాలి మీరు ఆలోచించండి. అందుకే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములో ఈరోజు భూమి మీద జనాభా ఇంచుమించు 600-800 కోట్ల మంది. భూమి మీద జనాభా 800 కోట్ల మంది. ఈ కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క దేశములో నివాసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశములో నివాసం చేస్తున్నారు. భారతీయులు భారతదేశంలో నివాసం చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో నివాసం చేస్తున్నారు. శ్రీలంక వారు శ్రీలంకలో నివాసం చేస్తున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్లో నివాసం చేస్తున్నారు. అమెరికా వాళ్ళు అమెరికాలో నివాసం చేస్తున్నారు. దుబాయ్ వాళ్ళు దుబాయ్లో నివాసం చేస్తున్నారు. ఇంచుమించు 250 దేశాలకి పైగా ఉన్న నేటి భూమండలం పైన దేశాలలో వారి దేశాలలో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళ దేశాలలో ఉన్నారు. వాళ్ళ దేశాలలో ఉంటూ వాళ్ళ దేశ చట్టాలని గౌరవిస్తూ, వాళ్ళ దేశపు వాతావరణాన్ని పాటిస్తూ, వాళ్ళ దేశాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నారు ప్రియులారా. అలాంటి వారిని ఏమంటారంటే దేశ పౌరులు అంటారు. దేశ పౌరులు అంటే భారత పౌరుడు అని మనం అంటుంటామో, ప్రతి వారి దేశాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఏమంటారంటే దేశ పౌరుడు. ఏంటి, మన దేశం వాళ్ళు బయట దేశాల్లో కనిపించారనుకోండి, ఇండియా వాళ్ళు బయట దేశాలలో కనిపించారనుకోండి, మనకి టక్కనే మనల్ని ఏమడుగుతారంటే మీరు ఏ దేశస్తులు అనగానే ఐఎమ్ ఇండియన్ అంటారు. అప్పుడు అవతల వాడు ఏమంటాడంటే నేను కూడా ఇండియనే. చూసారా, అంటే భూమి మీద మన దేశము వాడు పరాయి దేశములో కనిపించినప్పుడు ఏమంటారంటే నేను భారతీయుడినండి, నేను కూడా భారతీయుడిని. భారతీయుడు అన్న తర్వాత రెండవది భారతదేశంలో ఏ ఊరు అని అడుగుతాడు, ఏ రాష్ట్రం. ఒకవేళ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అయితే, తెలంగాణ అయితే కర్ణాటక, యూపీ, బీహారు, ఏ దేశాలకి ఏ రాష్ట్రానికి చెందినవాడో గుర్తు చేసుకుంటాడు. వాడు కూడా అదే రాష్ట్రానికి చెందినవాడైతే అరే నాది కూడా అదే రాష్ట్రం అంటాడు. ఆ రాష్ట్రంలో ఏ ఊరికి చెందినవాడు ఏంటి ఒకసారి ఆలోచించండి. జిల్లా మొదలుకొని మరి పల్లెటూరు మొదలుకొని ఇంటి వరకు, ఇంటి నుంచి ప్రారంభమైన మన గుర్తింపు, ఇంటి నుంచి ఊరు నుంచి ప్రారంభమైన మన గుర్తింపు
ఏంటి పట్టణాలు పట్టణాలు దాటుకుంటూ దేశాలు దాటుకుంటూ ఏంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనిషి గుర్తింపు అనేది, ఐడెంటిఫై అనేది ఒక ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. మనిషి ఐడెంటిఫై ఒక ఇంటి నుండి ప్రారంభమవుతుంది. ఇంటి నుండి ప్రారంభమైన ఐడెంటిఫై దేశ విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మన క్రీడాకారులు మన క్రీడాకారులు ఆటలు ఆడుతున్నప్పుడు, ఆటలు ఆడిన తర్వాత ఒకవేళ వాళ్ళు గెలిచారనుకోండి, మన ఇండియా వాళ్ళు గెలిచారనుకోండి, అప్పుడు వాళ్ళ భుజాలపైన, వాళ్ళ చేతిలో మన భారత జెండా ఉంటుంది. మన భారత జెండా ఉంటుంది. మన దేశంలో ఏ మూలకి చెందినవాడైనా, ఇండియాలో భారతదేశంలో ఏ మూలకి చెందినవాడైనా బయట దేశంలో ఒకవేళ ఆటలో గెలిచాడనుకోండి, వాడి భుజాలపైన, వాడి చేతిలో భారత జెండా ఉంటుంది. ఎందుకు అంటే ఈజ్ ఏ ఇండియన్. అంటే ఈయన భారతదేశ పౌరుడు. భారతదేశ పౌరుడి చేతిలో భారతదేశపు జెండా ఎలాగైతే ఉంటుందో ప్రియులారా, ఇది కంపల్సరీ. మీరు ఆలోచించండి. అంటే మనమందరూ కూడా ఏదో పల్లెటూరికి, పట్టణాలకి, రాష్ట్రాలకి చెందిన వాళ్ళము భూమి మీద. అందుకే 250 దేశాలకి పైగా ఉన్న ఈ భూమండలములో వాళ్ళ దేశ హక్కులు, వాళ్ళ దేశ పౌరస్థితి అనేది ఖచ్చితమైన ఆధారపడి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉంటావో ఆ దేశపు ఓటర్ ఐడి, ఏ రాష్ట్రంలో ఉంటావో ఆధార్ కార్డు, పెన్ కార్డు, రేషన్ కార్డు, తెల్ల కార్డు, నల్ల కార్డు, ఇవన్నీ కూడా మనం ఎక్కడైతే ఉంటున్నామో, నేను ఈ దేశ పౌరుడిని, ఈ రాష్ట్రానికి చెందినవాడిని, ఈ రాష్ట్రంలో ఈ గ్రామానికి చెందినవాడిని అని మనకి ఒక ఐడెంటిఫై, గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. మీరు ఏ దేశంలో చూడండి, ఏ దేశాన్నైనా చూడండి, ఒకవేళ మన దేశంలో ఉన్న వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు అనుకోండి, ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు అనుకోండి, దుబాయ్, జర్మనీలో సెటిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఆ దేశపు సిటిజన్షిప్ ఇస్తారు. వాళ్ళకి ఆ దేశ పౌరుడు అని సిటిజన్షిప్ ఇస్తారు. అలాగే మన భారతీయులందరికీ నేను భారతీయుడినండి అని, భారతదేశపు పౌరుడునండి అని ప్రతి దేశాలు వాళ్ళ దేశాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను భారతదేశ పౌరుడునండి, నేను పాకిస్తాన్ పౌరుడునండి, నేను శ్రీలంక పౌరుడునండి, నేను ఇంగ్లాండ్ పౌరుడునండి, నేను అమెరికా పౌరుడునండి అని వారి పౌరస్థితిని గురించి మాట్లాడుకుంటారు ప్రియులారా. ఇదంతా ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే, ముందుగా చెప్పబోయే విషయం మీకు బాగా అర్థం అవ్వాలి. మన దేశంలో మనకి ఏ ఐడెంటిటీ ప్రూఫ్ లేదనుకోండి, రేషన్ కార్డు లేదు, పెన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, పాస్పోర్ట్ లేదు, ఏ ఐడి లేకపోతే అసలు భారతదేశంలో మనకు గుర్తింపనే ఉండదు. ఒక డ్రైవింగ్ లైసెన్స్ దొరకదు, ఒక పాస్పోర్ట్ దొరకదు, ఏదైనా తెచ్చుకోవాలన్నా దొరకదు, ఏది కూడా మనకి దొరకదు ఐడెంటిటీ లేకపోతే. నువ్వు ముందు కనిపిస్తున్నావు, నీవు మనిషివి, ఈ దేశానికి చెందినవాడివి, ఈ పట్టణానికి చెందినవాడివి, ఈ ఇంటి పౌరుడివి అని నువ్వు గుర్తింపు పొందాలి అంటే నీకొక ఓటర్ ఐడి, రేషన్ కార్డు, పెన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, లైట్ బిల్లు, ఎన్నో డాక్యుమెంట్స్తో సహా నీ దగ్గరుంటే నీవు భారతదేశపు పౌరుడివి అని ఇండియా వాళ్ళు ఎలాగైతే గుర్తిస్తారో, అమెరికా వాళ్ళు కూడా అలాగే గుర్తిస్తారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా అలాగే గుర్తిస్తారు, ఇండియా అన్ని దేశాల వాళ్ళు మనల్ని అలాగే గుర్తిస్తారు. దేనిని బట్టి? మన లేకపోతే మన ఐడెంటిటీ ప్రూఫ్ను బట్టి. మన దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే మన దేశపు పౌరుడుమి అని ఎలాగైతే మనం ఆలోచిస్తుంటామో ప్రియులారా, ఈ దేశంలో బ్రతికున్నంత కాలము, ఈ దేశంలో నీవు బ్రతికున్నంత కాలము నీ ఐడెంటిటీ ప్రూఫ్ నీ పైన అప్లై అవుతుంది.
నీ ఐడెంటిటీ ప్రూఫ్ నీ పైన అప్లై అవుతుంది. రేషన్ కార్డు కానీ, పెన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవన్నీ ఐడి ప్రూఫ్లు నీవు భూమి మీద బ్రతికున్నంత సేపే నీకు అప్లై అవుతున్నాయి. ఒక్కసారి భూమి మీద నీవు మరణిస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెత్త కుండిలో వేస్తారు. ఇంకపోతే రేషన్ కార్డులో నుంచి నీ పేరు కట్ అవుతుంది, లైట్ బిల్లులో నుంచి నీ పేరు కట్ అవుతుంది, పాస్పోర్ట్ నుంచి నీ పేరు కట్ అవుతుంది. ఒకవేళ నీ పైన కేసులున్నా, పోలీస్ స్టేషన్లో కేసులున్నా, ఆ కేసులు కూడా కట్ అవుతాయి. భూమి మీద బ్రతికున్నంత కాలమే నీ రేషన్ కార్డు, నీ ఆధార్ కార్డు, నీ పెన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్టు వగర ఇవన్నీ నీకు బ్రతికున్నప్పుడే అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ దేశ పౌరుడివి అని గుర్తింపు తెచ్చుకునే ఐడెంటిటీ కార్డులు. కానీ ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఉండటానికి వచ్చిన మనమే ఇన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు మనం చేసుకుంటున్నాం, ఇన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు సంపాదించుకుంటున్నాము అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా, మనుషులందరూ కూడా, 250 దేశాలకి పైగా ఉన్న మనుషులందరూ కూడా ఎలా భూమి మీదకి వచ్చారండి అని మనం అడిగితే, ఏమంటే తల్లులు గర్భాన గుండె దాటుకుంటూ, తల్లులను దాటుకుంటూ, తండ్రులను దాటుకుంటూ వెళితే చివరికి మనకు ఒక ఆయన కనిపిస్తాడంట. ఆయనే ఆదాము అవ్వలు. ఈరోజు ఎన్నో మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమిటి చాలామంది పరిశోధన చేసి, శాస్త్రవేత్తలు కానీ, చాలామంది వైద్యపరమైన నిపుణులు కానీ భూమి మీదకి మనుషులందరూ ఎలా వచ్చారు అని బాగా పరిశోధన చేసి తెలుసుకున్నది. చివరికి వాళ్ళకి తెలిసిన నిజమేంటో తెలుసా? నిజమేంటే భూమి మీద 800 కోట్ల మంది నేటి జనాభా. ఈ జనాభా అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే ఆదాము హవ్వ అని చెప్పారు. ఆదాము హవ్వ. ఈ భూమి మీద బ్రతుకుతున్న అందరికీ తల్లి ఎవరు అని అడిగితే హవ్వ అని చెప్పారు. ఏమంటే ఈరోజు ప్రతి శాస్త్రవేత్త ఒప్పుకుంటున్నాడు, ప్రతి జ్ఞాని ఒప్పుకుంటున్నాడు, ప్రతి DNA పరిశోధకులు ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. అందరూ వచ్చినది ఒక హవ్వ ఆదాముల నుండి అని మాత్రము వాళ్ళు ఐడెంటిఫై చేశారు. భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా ఒక ఆదాము అవ్వల నుండి వచ్చారు అని వాళ్ళు ఈరోజు ఐడెంటిఫై చేసి ప్రపంచానికి న్యూస్ ద్వారా చెప్పారు. భూమి మీద ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆదాము అవ్వల నుండి వచ్చారు అని న్యూస్ వాళ్ళు ప్రపంచానికి న్యూస్ అందించారు. మరి ఒకవేళ ప్రపంచంలో ఇంత ఐడెంటిఫై చేసి, ఇంత పరిశోధన చేసి వాళ్ళు తేల్చి చెప్పారు అంటే నిజంగా గ్రేటు అని చెప్పాలి. ఆ గ్రేట్ కంటే ముందు మన బైబుల్ ఏమంటుందో, నీవు నేను నమ్ముకున్న బైబుల్ ఏమంటుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆదాము అవ్వల నుండి వచ్చారు అని ప్రపంచం అంటుంది కదా, మరి ఆదాము అవ్వలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది బైబిల్లో మనం ఐడెంటిఫై చేస్తే లూకా రాసిన సువార్త అద్భుతమైన మాట. లూకా రాసిన సువార్తలో దేవుడు ఎంత మంచి మాట రాయిస్తున్నాడో ఒక్కసారి చదువుకుందాం. 3వ అధ్యాయం, 3వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయములో ఒక మంచి మాట, నీవు నేను చదువుకుంటున్న మాట, నీకు నాకు చాలా ఉపయోగకరమైన మాట. 3వ అధ్యాయము 38వ వచనం, 3వ అధ్యాయము 38వ వచనములో బైబుల్ గ్రంథము ముందుగా మనకేం చెప్పిందో, ఈరోజు బైబుల్ని ఒక మత పుస్తకం అని ఎవడైనా అన్నాడనుకోండి, వాడు వెర్రివాడని చెప్పాలి.
న్యూస్ చెప్పితే న్యూస్ని భలే భలే అన్నది, టీవీ వాళ్ళు చెప్పితే టీవీ వాళ్ళని ప్రోత్సహించింది, డిఎన్ఏ పరిశోధకుల్ని శబాష్ అన్నది. అదే బైబుల్ చెప్పితే దాన్ని మత పుస్తకము అంటుంది ఈరోజు ప్రపంచం. మత పుస్తకం కాదు, ఇది మార్గాన్ని చూపించే గ్రంథం. 3వ అధ్యాయము 38వ వచనము. కేయేను ఎనూషకు, ఎనూషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు అంటే ఆదాము దేవునికి కుమారుడు అని బైబిల్లో మనకి ఎంత చక్కగా రాయబడింది చూడండి. ఈ భూమి మీద ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారని డిఎన్ఏ పరిశోధకులు చెబితే, ఆ డిఎన్ఏ పరిశోధకులు ఏం చెప్పారో తెలుసా? అందరూ కూడా ఆదాము అవ్వల నుండి వచ్చారు అని. మరి ఈ ఆదాము అవ్వలు ఎక్కడి నుంచి వచ్చారు అని బైబిల్ని అడిగితే, ఇదిగో బైబిల్ ఎంత చక్కగా మనకు వివరణ ఇచ్చిందో తెలుసా? ఆదాము దేవుని కుమారుడు అని చెప్పింది బైబిల్. ఏం చెప్పింది? ఆదాము దేవుని కుమారుడు. అవ్వ ఆదాములో నుంచి వచ్చింది. ఆది కాండంలో మనకి చదువుతున్నప్పుడు అవ్వ ఆదాములో నుంచి వచ్చింది. నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము, నరుని నుండి తీయబడిన నారి అని ఆదాము గారు అవ్వను గురించి ఎలాగైతే పలికాడో, మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో బాగా ఆలోచించండి. ఈ దేశములో ఉంటున్న వారి వారి దేశ పౌరులు అని మనం పిలుచుకుంటున్నప్పుడు, ఈ దేశ పౌరుడు, ఆ దేశ పౌరుడు, ఆ దేశ పౌరుడు, మన నాన్న ఏ దేశములు ఉంటే మన కొడుకు కూడా అదే దేశ పౌరుడు కదండి. మన నాన్నది ఏ రాష్ట్రం అయితే మన కొడుకుది కూడా అదే రాష్ట్రం. నాన్నది ఏ గ్రామం అయితే ఆయన కొడుకుది కూడా అదే గ్రామం. నాది కర్ణాటకలోని రాయచూరు డిస్టిక్లోని అల్కూర్ అనే గ్రామములో మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారి అమ్మకు గర్భములో నేను పుట్టాను. నన్ను కర్ణాటక పౌరుడు అంటారు, లేకపోతే భారతీయుడుగా నన్ను పిలుస్తారు. రెండవది కర్ణాటక అంటే నన్ను కర్ణాటక వాడిగా గుర్తిస్తారు. ఎందుకంటే నేను జన్మించింది కర్ణాటక అనే రాష్ట్రములో. ఆ కర్ణాటక అనే రాష్ట్రములో ఒక జిల్లా, రాయచూరు జిల్లా అనే సిటీలో ఒక పక్కన ఒక పల్లెటూరు ఉంటుంది, అల్కూర్ అనే గ్రామంలో. నా ఊరు గ్రామం, చిన్న గ్రామం అల్కూర్ అనే గ్రామములో, ఆ ఊర్లో నేను జన్మించాను. నీది ఏ ఊరు అని అడిగితే ముందు అల్కూర్ అంటాను. అల్కూర్ ఎక్కడుంది అంటే ఇదిగో రాయచూరు డిస్టిక్లో ఉంది. అసలు రాయచూరు ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. అసలు కర్ణాటక ఎక్కడుంది అంటే ఇండియాలో ఒక భాగం అని చెప్తాను. ఎందుకంటే నా ఐడెంటిఫై తెలియాలంటే ఇంతగా మనం గుర్తించాలి కదా. మరి ఆదాము దేవుని కుమారుడు అని మనకు బైబిల్ చెప్తుంది కదా. మరి ఆ దేవుని ఆ దేవుడు ఏ దేశానికి పౌరుడు? ఆ దేవుడు ఆదాము గారి తండ్రి, ఆదాము దేవుని కుమారుడు. అసలు దేవుడు ఏ దేశములో ఉంటున్నాడు? ఒక్కసారి బైబిల్ను మనం అడుగుదాం, ఎంత చక్కటి వివరణ ఇచ్చిందో. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఏంటి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి. ఈ మాట కోసం ఇక్కడికి వచ్చాం. అయినను మీ పరలోకపు తండ్రి ఆదాము దేవుని కుమారుడు కదా. ఆ దేవుడు మనకి తండ్రి అయితే ఆ తండ్రి పట్టణం ఏది తెలుసా? ఆ తండ్రి పట్టణం ఏది అంటే పరలోకపు తండ్రి. అంటే దేవుడు పరలోకవాసి, దేవుడు పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఆయన ఎక్కడుంటే అదే లోకం, పరలోకములో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆదాము గారికి దేవుడు తండ్రి అయితే మరి ఆదాము గారిది ఏ పట్టణం,
ఏ పట్టణం? భూమి మీద 60-70 సంవత్సరాలు ఉన్నంత కాలం, భూమి మీద 60-70 సంవత్సరాలు ఉన్నంత కాలము ఈ దేశపు పౌరుడని ఎలాగైతే గుర్తిస్తారో, చచ్చిపోయిన తర్వాత మరొక దేశానికి వెళతాడు మనిషి. అది తండ్రి దగ్గరికి వెళతాడు. మంచి కార్యక్రమాలు చేస్తే, నీతి న్యాయము నిజాయితీగా బ్రతికితే తండ్రి దగ్గరికి వెళతాడు. తండ్రి ఏ దేశానికి చెందినవాడు, తండ్రి ఏ దేశానికి చెందినవాడైతే కొడుకు కూడా అదే దేశానికి చెందినవాడు. తండ్రి ఏ దేశపు పౌరుడు అయితే కొడుకు కూడా అదే దేశపు పౌరుడు. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడు కదా, ఇప్పుడు ఆదాము గారి పౌరస్థితి పరలోకం అని చెప్పాలి. ఆదాము గారు ఏ దేశపు పౌరుడు? పరలోకపు దేశ పౌరుడు. భూమి మీద 60-70 సంవత్సరాలు కాదు. ఆదాముని దేవుడు ఎక్కడ తయారు చేశాడు? ఎక్కడో ఏదేను తోట దగ్గర తయారు చేశాడు. ఏదేను తోట దగ్గర తయారు చేశాడు. బైబిల్లో భక్తులందరికీ కూడా వారి వారి దేశపు పౌరస్థితి మనకు కనిపిస్తుంది. ఆదాముది ఏ ఊరు? ఊరు అని బైబిల్లో ఉంటుంది. ఆదాము ఊరు, క్షమించండి, అబ్రహాము గారిది ఊరు అనే పట్టణం. అబ్రహాము గారిది ఊరు అనే పట్టణం. ఇంతకీ బైబిల్లో బ్రతికిన ప్రతి భక్తుడి జీవితం ఏదో ఒక దేశానికి అంకితం అయిపోయింది. యేసుక్రీస్తు వారు బెత్లహేము పౌరుడు. ఏమిటి? అందుకే దావీదు ఏ పట్టణంలో పుట్టాడో యేసుక్రీస్తు అదే పట్టణంలో పుట్టాడు. అందుకే యేసేపు మరియమ్మ గారు యేసుక్రీస్తు గర్భములో ఉన్నప్పుడు యేసేపు మరియమ్మ గారు తమ పేర్లను నమోదు చేయించుకోవటానికి వాళ్ళ గ్రామానికి వెళ్ళారంట. ఏమని? ఈ దేశపు పౌరుడు, ఈ గ్రామస్తుడు అని యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఆ గ్రామములోకి వెళ్ళి వారి పేర్లు నమోదు చేసుకున్నారంట. ఎందుకు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఏ దేశములో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రములో, ఏ ఊర్లో పుట్టినా ఆ దేశములో ఖచ్చితంగా నీ పేరుండాలి. మరి ఆదాము గారు దేవుని కుమారుడు అంటున్నప్పుడు మనమందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చిన వాళ్ళం కదా. మనమందరూ ఆదాము సంతానం అయితే, ఆదాము దేవుని సంతానం అయితే, మనమంతా దేవుని దేశములో, దేవుడు ఏ దేశములో, దేవుడు ఎక్కడ ఉంటున్నాడో అదే మన దేశం, అదే మన పౌరస్థితి, అదే మన దేశం. పరలోకపు పౌరులు మనమంతా ఏ దేశపు పౌరులమి? పరలోకపు పౌరులమి. ఈ భూమి మీద మన రాష్ట్రాలను గుర్తించుకుంటూ, నేను భారతీయ పౌరుడిని, నేను ఆంధ్ర పౌరుడిని, నేను కర్ణాటక పౌరుడిని, నేను మహారాష్ట్ర పౌరుడిని అని జిల్లాలు, వర్గాలు, రాష్ట్రాలను ఎలాగైతే చెప్పుకుంటున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు ఏ పట్టణస్థుడు? యేసుక్రీస్తు ఏ పట్టణస్థుడు? పట్టణాలు కూడా మనకి గుర్తులో ఉండాలి, రాష్ట్రాలు గుర్తులో ఉండాలి, జిల్లాలు గుర్తులో ఉండాలి, మన పుట్టిన ఊరు కూడా మనకు గుర్తులో ఉండాలి. అందుకే అబ్రహాము గారు ఊరు. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడంటే, నీ ఊరు నుండి నీవు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి, నీవు ఆ దేశ పౌరుడుగా నీవు ఉండాలి. ఏంటి? కానాను పౌరుడుగా మార్చాడు దేవుడు అబ్రహాముని. అబ్రహాము పుట్టినది ఊరనే ఊర్లో అబ్రహాం గారిది ఊరు. కానీ దేవుడు అబ్రహాం గారితో ఏమన్నాడు తెలుసా? నీ ఇంటి నుండి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి బయలుదేరు, నేను ఒక దేశానికి పౌరుడినిగా చేస్తాను. ఏ దేశం తెలుసా? అది కానాను దేశం. కానాను దేశానికి అబ్రహాము గారిని పౌరుడినిగా చేశాడు. ఈరోజు నీవైనా నేనైనా బ్రతుకుతున్న జీవితంలో మనమంతా పరలోకపు దేశ పౌరులమి అని గుర్తించుకోవాలి. మనమంతా నిత్య జీవానికి వారసులమి అని గుర్తించుకోవాలి. ఒక మంచి మాట పౌలు గారి గురించి మనం ఆలోచిద్దాం. పౌలు గారు ఏమంటున్నారు తన గ్రంథములో? పౌలు గారు మంచి మాటని రాస్తూ అపోస్తుల కార్యములు
21 అధ్యాయము 39 వచనములో చక్కటి మాట మనకు రాయబడింది, చదువుకుందాం. చక్కటి మాట. పౌలు గారు ఏమంటున్నాడు? 39 వచనం. అందుకు పౌలు, నేను కిలికియలోని తూర్పువాడునైనా నేను కిలికియలోని త్రాసువాడునైనా యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. కిలికియలోని త్రాసువాడంట పౌలు ఏ పట్టణానికి, ఏ గ్రామానికి చెందినవాడు? ఆ త్రాసులోని కిలికియలోని త్రాసువాడంట. ఆ పట్టణపు పౌరుడు. చిన్న గ్రామము పౌలు గారిది, కానీ ఆ పట్టణపు పౌరుడు అంటున్నాడు. నేను యూదుడనే కానీ ఆ పట్టణపు పౌరుడిని. పౌలు గారు, నేను ఒక గ్రామానికి చెందినవాడిని, ఒక పట్టణానికి చెందినవాడిని అయినంత మాత్రాన ఈ లోకము నాకు శాశ్వతం కాదు కదా, నాది పరలోకము కోసము నేను పోరాడుతున్నాను అంటున్నాడు ఆయన. నేను పరలోకం కోసం పోరాడుతున్నాను, నా పట్టణం కోసం కాదు, నా త్రాస్ అనే ఊరి కోసం కాదు. ఒకసారి ఆలోచించండి. పౌలు గారి జీవితం అంతా పరలోకము కోసం పరుగులు తీశాడు తెలుసా? పరలోకము కోసం పరుగులు తీశాడు. ఏమిటి? త్రాసువాడు, పట్టణస్థుడు, ఆ పట్టణపు పౌరుడు అయినా కానీ ఈ దేశములో దేవుని కోసం బ్రతికాడు. ఈ దేవుని కోసం బ్రతుకుతూ పౌలు గారు ఏమంటున్నాడు అంటే, నేను ఈ దేశములో ఉన్నంత కాలము యాత్రికుడును అంటున్నాడు. ఈ దేశంలో ఒక పట్టణానికి పౌరుడినే, ఒక గ్రామస్తుడినే, ఒక ఊర్లో పుట్టినవాడినే నేను. కానీ ఈ దేశములో ఉన్నంత కాలము నేను యాత్రికుడనే. ఏమండి, అందరూ ఒక్కొక్క పట్టణాల్లో, కొందరు పట్టణాల్లో పుట్టారు, కొందరు పల్లెటూరులో పుట్టారు, కొందరు దేశ విదేశాలలో పుట్టారు. కానీ మనమందరూ ఈ లోకాన్ని ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని మనమందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఖాళీ చేసి వెళ్ళిపోయే మనమందరూ కూడా మరొక దేశానికి పౌరులు కావాలి. అది పరలోకపు పౌరులు. మనమంతా పరలోకపు పౌరులమే, పరలోక దేశానికి వారసులమే. అలా పరలోకానికి వారసులు అవ్వాలి అంటే, నిత్యము పరలోకములు నీవు ఉండాలి అంటే అక్కడ నీవు జమ చేసుకోవాలి. అక్కడ జమ చేసుకోవాలి. ఏంటి? అడ్రస్ ప్రూఫ్ నీవు తయారు చేసుకోవాలి. ఏది నీ ఐడెంటిటీ కార్డు? పరలోకానికి వెళ్ళటానికి ఏది నీ ఐడెంటిటీ కార్డు? అమెరికా వెళ్ళటానికి పాస్పోర్టు, ఇంగ్లాండ్ వెళ్ళటానికి పాస్పోర్టు, సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి పాస్పోర్ట్ అయితే మరి పరలోకానికి వెళ్ళటానికి ఏది పాస్పోర్టు? ఎక్కడ తయారు చేసుకున్నావు? ఎక్కడ దాన్ని అడ్రస్ ప్రూఫ్ చూపించుకుంటున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశ విదేశాలు తిరగటానికి ఐడెంటిఫై అడుగుతున్నప్పుడు, మనము పరలోకానికి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుని చెంతకి చేరాలి అంటే ఏది నీ ఐడెంటిటీ కార్డు? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు పరలోకపు పౌరుడి అవ్వాలి అంటే ముందు మారు మనసు పొందాలి. పరలోకపు పౌరుడు నీవు అనిపించుకోవాలి అంటే ముందు మారు మనసు పొందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. విశ్వాసము నొందాలి. వినటం వలన విశ్వాసము నొందాలి. భక్తిలో ఎదగాలి. నమ్మకంగా ఉండాలి. నిరీక్షణతో ఉండాలి. భయముతో ఉండాలి. ప్రేమతో ఉండాలి. ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్ ప్రియులారా. భూమి మీద కాగితాలు ఐడెంటిటీ ప్రూఫ్లు అయితే, పరలోకానికి వెళ్ళటానికి నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము, భయము, భక్తి, సాత్వికము, ఇవన్నీ కూడా ఐడెంటిటీ ప్రూఫ్లు. ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్లు. వీటి ద్వారా పరలోక పౌరుడు అవుతావు నీవు. కాగితాల ద్వారా భారత పౌరుడు ఎలాగైతే అవుతున్నావో, దేవుడు చూపిస్తున్న భయము, భక్తి, నమ్మకము, విశ్వాసము, ఆదరణ, నిరీక్షణ,
సాత్వికము, ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ ప్రూఫ్లు ప్రియులారా. ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ ప్రూఫ్లు. పరలోకానికి వెళ్ళటానికి నువ్వు పరలోకపు పౌరుడి అవ్వాలి అంటే ఇన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు నీవు సంపాదించుకోవాలి. ఇన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు నువ్వు సంపాదించుకోవాలి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా నీకు పరలోకం రాదు సుమా. ఎన్ని ఐడెంటిఫైలు చేసుకోవాలి, ఎన్ని ఐడెంటిటీ ప్రూఫ్ సంపాదించుకోవాలి మీరు ఆలోచించండి. విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము, ప్రేమ, శాశ్వతము, ఆదరణ, విశ్వాసము, ఎన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు ఉన్నాయి తెలుసా. ఇవన్నీ ఒక్కొక్కటి నీవు సంపాదించుకొని చివరికి పరలోకపు పౌరుడుగా నీవు నిలబడాలి. పరలోకపు పౌరుడుగా లైన్లో నిలబడాలి. అన్ని ఐడెంటిటీ ప్రూఫ్లు జమ చేసుకొని లైన్లో నిలబడాలి. అప్పుడు నిన్ను యేసుక్రీస్తు వారు వచ్చి తీసుకెళ్తున్నాడు పరలోకానికి. అందరి ఐడెంటిఫై చెక్ చేస్తాడు. అందరి ఐడెంటిఫై చెక్ చేసి నీ ఐడి కార్డ్ రెడీ ఉందా, అందులో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా నువ్వు రిజెక్ట్ అవుతావు. పాస్పోర్ట్ దగ్గర చూడండి, ఆధార్ కార్డు దగ్గర చూడండి, బ్యాంకులో చూడండి, ఏ ఒక్క అక్షరం మిస్టేక్ అయినా నిన్ను ఎలాగైతే రిజెక్ట్ చేస్తారో, ఏ ఒక్కటి నీ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ ఒక్కటి మిస్ అయినా నిన్ను దేవుడు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ, భక్తి, భయము, ప్రేమ, ఆదరణ, సాత్వికము, సమాధానము, ఇవన్నిటిని మనము సంపాదించుకొని మనం రెడీగా ఉండాలి. ఈ లోకములో అన్నిటినీ కోల్పోవటానికి రెడీగా ఉండాలి. పరలోకం కోసం దేనినైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉండాలి. పౌలు కోల్పోలేదా అన్ని? పౌలు ఈ ప్రపంచాన్ని చూసి పెంటగా ఎంచుకోలేదా? ఒక మోషే గారు ఏమన్నాడు తెలుసా? మోషే గారు ఏమన్నారు? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అన్నాడు తెలుసా? ఎందుకంటే పరలోకము చాలా విలువైనది. పరలోకము చాలా 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 విలువైనది ప్రియులారా. అలాంటి విలువైన దేశాన్ని సంపాదించుకోవటానికి ఈ లోకములో విలువైన వస్తువులు త్యాగం చేయాలి. ఈ లోకములో విలువైన వస్తువుల్ని పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అదే చేశాడు ఒక పౌలు, అదే చేశాడు ఒక పేతురు, అదే చేశాడు ఒక మోషే, అదే చేశాడు ఒక అబ్రహాము. వీళ్ళందరూ త్యాగాలు చేసి పరలోకం కోసం ఎదురు చూస్తున్నారంట. పునాదులు గల ఆ పట్టణము కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. పౌలు గారు, మోషే గారు, అబ్రహాం గారు, పేతురు గారు, యోహాను గారు. చివరికి యేసుక్రీస్తు కూడా ఈ లోకములోకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకాలు పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెనో. యేసుక్రీస్తు పరలోక పౌరసత్వాన్ని కోరుకుంటున్నాడు. పరలోకపు వారసత్వాన్ని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోకపు వారసత్వం అంటే ఆషామషి కాదు. భూమి మీద ఏ దేశాలలోనైనా పౌరసత్వం సంపాదించుకోవచ్చు. కానీ పరలోకపు పౌరసత్వం సంపాదించుకోవాలి అంటే ప్రాణాలని త్యాగం చేయాలి, జీవితాలను త్యాగం చేయాలి, ఎన్నో కష్టాలు అనుభవించాలి దేవుని చెంతకి చేరాలి అంటే. ఇంకా అనేక మాటలు బైబిల్లో ఉన్నాయి, చాలా విషయాలు. మీరు ఆలోచించండి. ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి? నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నేనేమి చెయ్యాలని అడిగాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభువా, అయితే గొప్పవాడివి. కానీ ఇంకొకటి నీకు కొదువుగా ఉన్నది. నీకు కలిగినదంతా కూడా బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు. పరలోకపు పౌరసత్వాన్ని నువ్వు ఒకవేళ కోరుకుంటే ఈ లోకములో ఉంటున్న దానిని అంతటిని కూడా వదిలిపెట్టాలి. ఎందుకు అంటే ఈ లోకములో నీవు దేని మీదైతే ఆశపడి ఆధారపడి బ్రతుకుతున్నావో అది ఆ లోకానికి వెళ్ళదు. అందుకే ఈ పరలోకపు పౌరసత్వం నీకు కావాలి అంటే ఇక్కడున్నదంతా బీదవారికి ఇచ్చేసి, బీదవారికి బంచేసి,
పంచేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి గలవాడు, మిక్కిలి ఆస్తి గలవాడు ఏంటి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. అంటే పరలోక పౌరసత్వాన్ని కాలుతో తన్నేసి వెళ్ళిపోయాడు ఆయన. ఒక బిలాము తన్నేశాడు, ఒక కయ్యను తన్నేశాడు, చాలామంది పరలోకాన్ని సంపాదించుకొని పరలోకము కోసం పరుగులు తీసి దగ్గరకొచ్చిన తర్వాత పరలోకాన్ని మిస్ అయ్యారు, పరలోకపు పౌరసత్వాన్ని కోల్పోయారు. అందులో ఒక యూదా ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు తిరిగాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎన్నో చూశాడు. చివరికి వస్తూ మధ్యలో ఆగిపోయాడు, పరలోకపు పౌరసత్వాన్ని కోల్పోయాడు. చాలామంది డాక్యుమెంట్ పట్టుకొని లైన్లో నిలబడతారు, అందులో ఏదో చిన్న పొరపాటు జరగటం ద్వారా రిజెక్ట్ చేస్తారు. ఎంతోమంది రిజెక్ట్ అయ్యారు, పరలోకపు వారసత్వము అనే లైన్లో నిలబడి రిజెక్ట్ అయ్యారు. అలా నీవు నేను అన్ని డాక్యుమెంట్ సంపాదించుకోవాలి, అన్ని యేసువారు చెప్పిన డాక్యుమెంట్ అన్నీ సంపాదించుకొని చక్కగా మన జీవితంలో దేవుని కోసం బ్రతకదాం, దేవుని కోసం ఆలోచిద్దాం, పరలోకపు పౌరసత్వాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను.